Welcome, brother. Welcome, Praveen Pagdalakar, to this Q&A session. And this question is for you, sir. Uh, Yesterday, we heard you speaking on this verse. The nations will walk by its light, and the kings of the earth will bring their splendor into it. Who are the kings here, and what is this splendor referred to? Yeah, sure, Andy. Thank you very much for Jyotsna Garu. Thank you very much for Yes, inviting me yet another time thank you, sir. into the show. And to all the viewers, I congratulate you for getting into a broader spectrum of what the gospel is and ఒక విస్తృతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవటానికి మీరందరూ సమయం కేటాయించినందుకు మీకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. సో నిన్న 21వ అధ్యాయము మరియు 22వ అధ్యాయము ఏదైతే ఉందో 20వ అధ్యాయం నుంచి మొదలయ్యేటటువంటి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అంశాలు, అందులో భూరాజులు వారి మహిమను మోసుకుని ఆ రాజ్యంలో ప్రవేశించడం, అలాగే జనములు వారి మహిమను మోసుకుని ఆ రాజ్యంలో ప్రవేశించడం, ఆ రాజ్యంలో ఇన్ని సంవత్సరాలు టెంపుల్ ఫోకస్డ్ గా ఉన్నటువంటి అంటే దేవాలయమును కేంద్రంగా చేసుకుని బ్రతికినటువంటి మతము ఇప్పుడు దేవాలయం కంటే గొప్పవాడైనటువంటి దేవుడే దేవాలయముగా ఆ పట్టణంలో దేవాలయం లేకుండా ఆయనే దేవాలయముగా ఉండటం, ఆయన దేవాలయం ఇంకెవరో కాదు మనమే ఇల్లని మనతో హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా 3వ అధ్యాయంలో ఆయన మన మధ్య నివసించాలని రాజుగా వస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే ది పర్స్పెక్టివ్ ఫర్ సో మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాలుగా ప్రజలకు ఉన్నటువంటి దృక్పథం పారాడైమ్ ఏంటి అని అంటే, మనం చనిపోతే పైకి వెళ్ళిపోతాం, అక్కడ రాజ్యము దేవునిది ఉంటుంది, దేవుడు రాజ్యం చేస్తాడు, ఆ రాజ్యంలో నేను ఒక ఆత్మను, ఆ ఆత్మ ఇటు అటు అంటే ఆత్మలందరూ కలిసి ఒక చర్చ్ సర్వీస్ లాగా జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు, అందరూ కాకపోయినా కానీ కొంతమంది ఉంటారు. అయినప్పటికీ మనం చూస్తున్నటువంటి మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి మాటల భూరాజులు వారి మహిమను మోసుకుని వెళతారు అని అంటే, ఎవ్రీ కల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పీపుల్ హూ ఎవర్ లివ్డ్ లైక్ కింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ఈ మన సంస్కృతిని అద్దం పట్టేట్లుగా జీవించినటువంటి ప్రతి వారు, సంస్కృతి అన్న తేడా లేకుండా, రాజ్యం అన్న తేడా లేకుండా, భాష అన్న తేడా లేకుండా, ప్రాంతం అన్న తేడా లేకుండా, యూరోపియన్లు, అందులో యూరోపియన్లో ఉన్నటువంటి వేరు వేరు తెగలు, తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి వేరు వేరు తెగలు, దాన్ని ఏమంటారు కోయలు, గోండ్లు, తర్వాత బోండాలు, తర్వాత ఏమంటారు భీలు, బిలాల, బారేల, ఇలాంటి ప్రతి తెగకు సంబంధించినటువంటి వారు, ఎవ్రీ టంగ్, ఎవ్రీ నీ, ఎవ్రీ హెడ్ ఆఫ్ ది ట్రైబ్, ప్రతి ప్రజాతి, ప్రతి మనుషులలో ఉన్నటువంటి ప్రతి వంశము కూడా వారి వారి మహిమను తీసుకుని ప్రవేశిస్తారు అని అన్నప్పుడు, బేసిక్ గా వీఆర్ టాకింగ్ అబౌట్ ఎవరినైతే మనము ఈ లోకంలో అధిపతులుగా చూస్తున్నామో ఆ అధిపతులందరినీ కూడా డిసైపుల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభు మనకిస్తున్నాడు అన్నటువంటి ఈ సంకేతాలు అక్కడ మనకు కనిపిస్తాయి. వీఆర్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ డిసైప్లింగ్ ఇండివిజువల్స్, ఒక వ్యక్తిని లేకపోతే ఒక వ్యక్తి విశేషముగా ఉన్నటువంటి వ్యక్తులను పరలోకంలోనికి ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవటం మాత్రమే, అది కూడా ఒక భాగము. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ డూ ఇట్, అది ఉంది. దానితో పాటు ఇంకొంచెం విశాలమైనటువంటి దృక్పథం ఏమిటి అని అంటే, జనములు అన్న చోట గ్రీకులో వాడిన పదం ఎత్నే అన్న పదము. ఎత్నే అన్న పదానికి ఉన్నటువంటి అసలైన అర్థము రాజ్యములు లేకపోతే జన సమూహములు. ఉదాహరణకు తెలుగు వారు, తమిళ వారు, కోయవారు, గోండు వారు, ఎట్సెట్రా ఎట్సెట్రా. అందులో కూడా ఇంకొంచెం డివిజన్ దగ్గరికి వస్తే దాన్ని ఏమంటారు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న తెలుగు వారు, అందులో డివిజన్ లేకొస్తే యూ కెన్ ఎందుకంటే మనిషి ఇంతవరకు చెప్పినటువంటి ఉదాహరణలో, మన బాబా ఎఫ్ గారు చెప్పినటువంటి ఉదాహరణలో, మనిషికి ఆఖరిగా వచ్చినటువంటి రాజ్యము, ఆ పాదముల దగ్గర ఉన్నటువంటి రాజ్యము మట్టితోను మరియు దాన్ని ఏమంటారు మెటల్ లేకపోతే ఇనుము మట్టి కలవవు కానీ కలిసినట్లుగా కనిపిస్తాయి. దాని మీద వచ్చి ఆ చిన్న రాయి పడటం, ఆ మొత్తం విగ్రహాన్ని తుత్తునీలుగా చేయటం మనం చూస్తాం. సో ఆ పాదములు మట్టి మరియు ఇనుము కలిసినటువంటిది ఏంటంటే పొరపచ్చాలు ఉంటాయి. మనమంతా ఒకటే అని చెప్తూ ఉంటారు కానీ మనం ఒకటి కాదు అని చెప్తూ ఉంటారు. దీన్నే ఏమంటారు, మన దేశంలో కుల వ్యవస్థ అని పిలవచ్చు, ఇంకొక దేశంలో వర్ణ వ్యవస్థ, దాన్ని ఏమంటారు రంగు కారణంగా వచ్చినటువంటి వ్యత్యాసం అని పిలవచ్చు. సో ఇన్ దెర్ ఈస్ ఎ కింగ్డమ్
that is already ruling over us, which is in the name of discrimination. Discrimination and పేరు పెట్టండి. అది it can be based on caste, it can be based on gender, it can be based on color, it can be based on geography, it can be based on anything. ఆ డిస్క్రిమినేషన్ అన్న దాన్ని తుత్తునీలుగా చేస్తాడు. దేవుని రాజ్యం వచ్చినప్పుడు తుత్తునీలుగా చేస్తుంది. సో ఆయా డివిజన్స్ లో ఉన్నటువంటి వారు ఎవరైతే దేవుని కొరకు అక్కడ రాజ్యమును చేశారో, దేవునితో పాటు ఏలారో, వారందరూ ఈ జన సమూహముల యొక్క మహిమను తీసుకుని లోపలికి వస్తారు అన్నది ఆ వచనంలో మనం చూస్తున్నాం. ఎక్కడికి వస్తారు? పరలోకానికి ఆత్మలుగా వెళ్ళిపోతారు అన్నది రెగ్యులర్ గా ఆలోచించే వారి యొక్క దానికి సమాధానం చెప్పడం ఆ వచనం నుంచి కష్టం. అంటే ఇక్కడ చచ్చిపోయి అక్కడికి వెళ్ళిపోతాం అన్న దృక్పథంలో ఉంటే, కానీ దేవుని రాజ్యము దిగి వస్తుంది అన్నటువంటి ఆలోచనలో గనక వెళితే సమాధానం చెప్పడం చాలా సులభం. ఎందుకు అనంటే అందులో రాజ్యములు ఉంటాయి. దేవుడే అందరికంటే ఎత్తైనటువంటి, లేకపోతే అందరికంటే శ్రేష్టమైనటువంటి అధికారంలో ఉంటే మనం ఆయన క్రింద సబ్ ఆర్డినేట్స్ గా, లేకపోతే సబ్ అథారిటీస్ గా, ఏలేవారుగా మనం ఉంటాం. ఈ లోకంలో మీరు, నేను, మనందరం ఆయా జన సమూహాలను డిసైపుల్ చేయటం, డిసైప్లింగ్ నేషన్స్, రాజ్యములను శిష్యత్వంలోకి నడిపించినప్పుడు మనము ఆయా మహిమలను మోసుకొని ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. అది మనకున్నటువంటి గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ అండ్ గ్రేటర్ గ్లోరీ. అలాగే వారి జన సమూహాలు కూడా వారి మహిమను మోసుకొని వస్తాయి. దిస్ ఇస్ వాట్ దట్ ప్యాసేజ్ టాక్స్ అబౌట్. Thank you, brother. Thank you so much. This is indeed a very broad answer. Brother, this is to you, Brother Aleph Garu. How can a Christian who's called as minority raise his or her voice in the society? Yeah, thank you. That's a very challenging question, Nadi. సో యేసుక్రీస్తు ప్రభుని అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మీకు చాలా క్లియర్గా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి డిసైపుల్స్ వచ్చి నీ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపిస్తావు అని అడుగుతారు, డేట్ అడుగుతారు, టైం అడుగుతారు. కానీ ప్రభు దానికి ఏమని ఆన్సర్ ఇస్తాడంటే అది మీ పని కాదు అంటూ ఆయన చెప్పిన మాట అంటే, మీరు ఆ పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు అప్పుడు మీరు ఏమంటే పూర్తి గంతాలకి సాక్షులుగా ఉంటారు. సో బోల్డ్ విట్నెస్ గా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. సో నేను మైనారిటీనే కావచ్చు, సో నేను ఒక మైనారిటీ, లేకపోతే నేను ఇప్పుడు వరకు మనం ఏమైతే మాట్లాడుకున్నామో ఆ మాట్లాడుకున్న విషయాలతో నేను ఆ వాల్యూస్ తో జీవించాలని. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు స్టార్టింగ్ లో మీకు డెన్నిస్ మీతో మాట్లాడాడు ఈ రోజు ప్రోగ్రామ్ లో. సో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు ఈవెన్ బ్రదర్ గురించి చెప్తాను, ప్రవీణ్ ఈస్ లిజనింగ్ కాబట్టి, ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు మేము యూజ్ చేసిన సాఫ్ట్వేర్స్ మేము కొన్నాం. సో ఏదో ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయలేదు, ఎథిక్స్ అక్కడి నుంచి. ఈవెన్ ఈ రోజు వేసిన జనగణమన సాంగ్ ఉంది, ఆ సాంగ్ ని మనం కొన్నాం, కొని డౌన్లోడ్ చేసాం, అంతే తప్పించి ఫ్రీ డౌన్లోడ్స్ చేయాలి. సో ఈవెన్ పిక్చర్స్ కూడా మనం ఏదైతే మన యాడ్స్ వేస్తున్నామో ఆ పిక్చర్స్ కూడా మనం కొన్నాం ఇవన్నీ. సో అంత వాల్యూస్ తో మనం జీవిస్తూ వెళ్తా ఉన్నాం. కానీ మనం ఇంత వాల్యూస్ తో ఒక ప్రోగ్రామ్ చేస్తామని బయట ఉన్న ప్రపంచానికి తెలియకపోవచ్చు. సో క్రిస్టియన్ కాల్ ఏంటి అని అంటే, నేను ఇంత వాల్యూస్ తో చేసినప్పుడు నేను చేసేది ఎంతవరకు మీనింగ్ఫుల్ గా నేను సొసైటీలో దీన్ని తీసుకువెళ్ళగలను అన్న పాయింట్ దగ్గర ఒకటే. అదేంటంటే అది చిన్నదా పెద్దదా అనేది కాదు, నేను చేసిన పని, నా దగ్గర రీసోర్సెస్ చాలా చిన్నవి కావచ్చు, లేకపోతే చిన్న మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే నేను చిన్నవాడినే కావచ్చు, మైనారిటీని కావచ్చు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు కావచ్చు, టాస్క్ మాత్రం 5,000 మంది పైన ఉంది. కాబట్టి అది డివైన్ చేతులకు వెళ్ళినప్పుడు అది కొన్ని వేల మందికి అది బ్లెస్ చేస్తుంది. సో నేను నుంచోగలిగితే క్రిస్టియన్ వాల్యూస్ తో, ప్రభు మనకి ఇచ్చిన వాల్యూస్ తో నేను నుంచోవడం దగ్గర చాలా మంది లీడర్స్ నుంచుందామని అనుకుంటారు. కానీ వన్స్ పాలిటిక్స్ లోకి వెళ్ళి నేను ఇట్లా జీవించాలి, లేకపోతే చాలా మంది నేను మెయిన్ లైన్ చర్చ్, ఐ కెమ్ ఫ్రమ్ ద మెయిన్ లైన్ చర్చ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి కొంతమంది బిషప్స్ నేను చూసినప్పుడు వాల్యూస్ తో వచ్చి సిస్టమ్ ని సరిగ్గా చర్చ్ అంతా బాగు చేసేయాలనుకుంటారు. వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీరు కాంప్రమైజ్ అయిపోయిన పరిస్థితి. బోల్డ్ గా నిలవాలని అనుకుంటే ఏమవుతుందంటే అవతల నుంచి వచ్చే ఛాలెంజెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి ఛాలెంజెస్ తో ధైర్యంగా నిలబడడానికి నా అంతటి నాకు శక్తి లేనప్పుడు ఐ నీడ్ ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ సోర్స్ కావాలి. అదేంటంటే ప్రభు చెప్తున్నాడు అంటే యు నీడ్ ద హోలీ స్పిరిట్. అప్పుడు హోలీ స్పిరిట్ ఇది మనకు అర్థం అవ్వాలి. చాలా మంది హోలీ స్పిరిట్ దేవుడిని మనం ఎంతవరకు పరిమితం చేస్తున్నాం అని అంటే, అగైన్ నిన్న మనకు ప్రవీణ్ పగలాయ్ గారు మాట్లాడినట్టు ఓన్లీ స్పిరిచువల్ రన్ లోని ఇవన్నీ మాట్లాడుతున్నాం. హోలీ స్పిరిట్ దేవుడిని మన భాషలు మాట్లాడడానికి, ప్రాఫెసీ చెప్పుకోవడానికి. కానీ హోలీ స్పిరిట్ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతుంది, మీరు భూదిగంతాలకి బోల్డ్ విట్నెస్ గా ఉండాలి, ఈవెన్ ద మైనారిటీస్. దానికి యు నీడ్ ఎక్స్టర్నల్ పవర్.
సో అందుకని బిలీవర్ హూ రిసీవ్ ద స్పిరిట్ వాళ్ళు మాత్రమే ఇలాంటివి మార్పులు తీసుకురాగలరు. సో దాని వెనకాల అప్పుడు నేను నిలబడినప్పుడు, నేను ట్రూత్ కోసం, జస్టిస్ కోసం నిలబడుతున్నప్పుడు ఖచ్చితంగా నా మీద థ్రెట్స్ వస్తాయంటే వస్తాయి. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇద్దరు మనకి కనబడుతున్నారు. ఆ కాలంలో జాన్ ది బాప్టిస్ట్, ప్రభు యొక్క కజిన్ జాన్ ది బాప్టిస్ట్, అలాగే యేసుక్రీస్తు ప్రభు వీళ్ళు జస్టిస్ కోసం నిలబడ్డారు, ఇద్దరిని చంపేశారు. సో ప్రభు అంటాడు, మీరు కూడా మీ సిలువలు ఎత్తుకుని వెంబడించండి అని. అంటే మీరు జస్టిస్ కోసం నిలబడుతున్నప్పుడు మీ మీద కూడా పడుతుంది, బట్ స్టిల్ క్యారీ యువర్ క్రాస్. సో అది ఎత్తుకొని వెంబడించవలసిన రెస్పాన్సిబిలిటీ దేవుడు మన మీద పెట్టాడు. సో బ్రదర్, Thank you very much. Yeah, sure. I would definitely would like to add something, and నేను I would like to approach it this way. ఎందుకంటే ఇప్పుడు మైనారిటీస్ అన్నది మెయిన్ ఫోకస్ గా ఉంది ఆ ప్రశ్నలో. However, what do you mean by minority? How do you define minority అన్నది actual question. The definitions, once you are in terms with, or when you are in grip with the definitions from the heavenly or from the reign of God, then the reign or రూల్ చేసేవారు ఎప్పుడు, లేకపోతే రాజ్యమేలు వాడు ఎప్పుడు కూడా మైనారిటీలోనే ఉంటాడు. దట్ ఈస్ హౌ హీ హ్యాస్ డిజైన్డ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నగోలు చెరపట్టబడి తీసుకుని వెళ్ళబడినప్పుడు, when they were in exile, were they minorities or majorities? The very simple answer is they are utter minorities. Utter minorities అని అంటే they don't even have వాళ్ళకు ఉనికి లేనంత మైనారిటీస్. బట్ గాడ్ యూస్డ్ దెమ్, ఆ మైనారిటీని యూజ్ చేసుకుని గాడ్ మేడ్ దెమ్ టు రూల్ ఓవర్. ముగ్గురు రాజులు వెళ్ళిపోయారు కానీ ఆయన ఉండిపోయాడు. సో దట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దట్స్ ద రీజన్ ది జస్టిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, నీతి అంటే టు సెట్ రైట్ ది వరల్డ్. గాడ్ sets right the human being first, and while he is doing that, he sets the world right with him through that human being. We are chosen to be a blessing. We are not chosen to go to heaven alone. మనం భూలిగంతములు మన ద్వారా ఆశీర్వదింపబడటం కోసం ఏర్పరచుకోబడ్డాం, కానీ చచ్చిపోయి పరలోకపోవడం కోసం కాదు. దట్ ఈస్ ఏ వెరీ మినియేచర్ వ్యూ ఆఫ్ or very cheap view of God's grace. So minority is actually minority in the hand of God is actually more than majority. Majority cheyalenidi manam chestam. You take example of Paul, you take example of Joseph, you take example of David, you take example of, for example, andaru కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం గనుక మనం చూసినట్లయితే, భూరాజులు వారందరూ కలిసి నాకు వ్యతిరేకంగా లేస్తున్నారు, కానీ బట్ గాడ్ laughs at them and he says, well, I have placed my son, or నేను నా కుమారుడిని సియోను కొండ మీద నిలబెట్టాను రా బాబు, he is the one that rules over. అని he talks about both David and the messianic king who is going to come forward from David. So in the same అదే ప్యాటర్న్ లో గనుక మనం చూసినట్లయితే, విలియం విల్బర్ఫోర్స్ was a minority. William Wilberforce was alone in the House of Commons when he was, ఆయన హౌస్ ఆఫ్ కామన్స్ లో లేక పార్లమెంట్ లో నిలబడుకొని స్లేవరీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, majority of Christian preachers, I'm not talking about regular secular whatever, but Christian preachers who believed in an angry God, who believed in sola scriptura, they came forward and said, William Wilberforce, you are going against the Bible, you will be condemned into hell. That's what they argued in the House of Commons, and especially from the Reformation side of the Christian sect. But William Wilberforce didn't give it up. He said, no. I believe that God is, he's a minority, but he fought for that for about almost all of his life. And he mentored 2 or 3 more people. ఇద్దరు ముగ్గురు ఇంకా మెంటోర్ చేశాడు. కాబట్టి today we have no slavery in the world. In United Nations passed that verdict that if a nation officially slavery ni ganaka practice cheste, they cannot be part of UN. So who did it? A missionary did it, a minority did it. And ఈ రోజు చక్కగా మన ఆడపిల్లలందరూ కూడా చక్కగా పై వస్త్రం కప్పుకుంటారు, చక్కగా బట్టలు వేసుకుంటారు, చక్కగా చీరలు కట్టుకుంటారు. హౌ? మన దేశంలో ఆడపిల్లలు ముఖ్యంగా అవర్ణలు అంటే సవర్ణ జాతులకు చెందినటువంటి వారు పై వస్త్రం వేసుకోవటానికి వీల్లేదు. అందుకనే మనల్ని జాకెట్ క్రైస్తవులు అని పిలిచారు. ఎందుకు? పై వస్త్రాలు వేసుకుంటే స్తనాలు కోసారు ఈ రాజ్యంలో, ఈ దేశంలో. కానీ మైనారిటీ, ఎంత మైనారిటీ, బయట నడిస్తే వచ్చి రాళ్లతో కొట్టి రాత్రికి రాత్రి
దాన్ని ఏమంటారు, ఆ మిషనరీని కేరళ ప్రాంతంలో సిఎంఎస్ చర్చ్ మిషనరీ సొసైటీ సిఎంఎస్ కు సంబంధించినటువంటి ఆ మిషనరీని ఇంటికి వచ్చి రాత్రి ఇల్లు 3 సార్లు తగలబెట్టారు. హీ వాజ్ అ మైనారిటీ, హీ వాజ్ అలోన్ అండ్ హీ వాజ్ ఫైటింగ్ బోత్ విత్ ది ఆయన దాన్ని ఏమంటారు బ్రిటిష్ రాజ్యంతోనూ పోరాడాలి, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులతోనూ పోరాడాలి. కానీ పోరాడాడు, బికాస్ ఆఫ్ విచ్ టుడే ఎవ్రీబడి ఇన్ ఇండియా ఆర్ వేరింగ్ నైస్ కలర్ఫుల్ డ్రెస్సెస్, ఎస్పెషల్లీ ఆన్ టాప్, లైక్ పై వస్త్రాలు వేసుకోగలుగుతున్నారు. సో మైనారిటీ అన్నది ఎప్పుడు టు రైజ్ యువర్ వాయిస్ యూ డోంట్ హ్యావ్ టు బి ఎ మెజారిటీ, దట్స్ ఎ మిత్. టు రైజ్ యువర్ వాయిస్ యూ హ్యావ్ టు బి you have to be inspired for the destiny. నువ్వేం సాధించాలనుకుంటున్నావో, ఏం చెప్పాలనుకుంటున్నావో దానికోసం రగిలే హృదయం కలిగి ఉండాలి. You need to be passionate about what you want to do, and then rest is in God's hand. Yes, thank you, brother. Thank you for that wonderful answer, Alif brother and Praveen Pagadala garu. Yes, it really takes a lot of guts to do something which you believe in, and దానికి చాలా థ్రెట్స్ వస్తాయి, బట్ స్టిల్ నా ఓన్ స్ట్రెంగ్త్ లో మనం చేయలేము, అండ్ ఇట్ టేక్స్ హోలీ స్పిరిట్ టు స్ట్రెంగ్తెన్ యూ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఫర్ దట్ ఆన్సర్. అండ్ ప్రవీణ్ పగడార్ గారు, and this question is for you, Andy. Yes. And the leaves of the tree are for the healing of the nations. Does it mean even on new earth healing is required? Who on earth actually require healing? Okay, so ప్రభు చెప్పినటువంటి మాటలను ఒకసారి చక్కగా గమనించినామంటే, మన దేవుని రాజ్యము అన్నది వచ్చేసింది, వస్తూ ఉంది, మరియు వస్తుంది, అంటే రాబోతోంది. సో ఇట్ encompasses all the three aspects or dimensions of time: past, present and the future. Just the way రక్షణ అన్నది వచ్చేసింది, వస్తూ ఉంది, రాబోతుంది, రక్షణలో ఉన్నటువంటి భాగాల గురించి, గ్లోరిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో the new earth, when it comes in fullness of its glory, there we do not need any healing, because there will not be any sickness. But while the new earth is forming, while the earth is being renewed, the corruption annadi, it will go through the fire of God's holiness. It will go through the fire of God's healing process. Our process lo vellinappudu we will be cleansed, or we will be made righteous. The world will be made righteous because of God's faithfulness. దేవుని యొక్క మన పట్ల, అంటే మనతో దేవుడు చేసినటువంటి ఒడంబడికలో ఉన్నటువంటి విశ్వాస్యత కారణంగా, ఆ విశ్వాస్యతను చూపించే కారణంగా ఆయన హీ హీల్స్ ద వరల్డ్ ఆఫ్ ద సిన్ అండ్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సిన్. సో నూతన ఆకాశము, నూతన యెరూషలేము అన్నది టక్కని ఒకరోజు వచ్చేది కాదు, అది వచ్చేసింది, వస్తూ ఉంది. ఒకానొక రోజు సంపూర్ణంగా మనము అటువంటి ముఖ్యంగా ద రిజరెక్టెడ్ బాడీస్ ఎప్పుడైతే, దట్ ఈస్ వై ఎస్టర్డే ఆల్సో నిన్న కూడా నేను చెప్పినట్లుగా the resurrection body is the key to understand how the new creation will be. ఇప్పుడు మనం క్రీస్తునందు నూతన సృష్టి, కానీ చనిపోయిన తర్వాత తిరిగి లేచినప్పుడు గ్లోరిఫికేషన్, అంటే మహిమ శరీరాలను మనం పొందుకోబోతున్నాం. ఆ మహిమ శరీరాల సమయంలో మనకు హీలింగ్ అవసరం ఉండదు, బికాస్ హీలింగ్ అన్నది ఆల్రెడీ మనకు జరిగిపోయింది కాబట్టి, లేకపోతే కరప్షన్ అన్నది ఉండదు కాబట్టి. హవెవర్ మనం దేవుళ్ళం అయిపోము, we will still be human beings. So we will always be drawing strength and always be drawing power and ability from God alone. దేవుడి నుంచి మనము స్ట్రెంగ్త్ ని, పవర్ ను, ఎబిలిటీని, వీటన్నిటిని కూడా తీసుకుంటూనే ఉంటాం. గాడ్ ఈస్ ది ఓన్లీ సబ్స్టెన్స్ అని నేను ఎందుకు వాడుతున్నానంటే, వేరే పదం లేక, God is the only substance in which we will not get tired of knowing. We will not get tired of understanding. It is the only subject. ఆ సబ్జెక్ట్ ఒకటే, లేకపోతే ఆ అంశం ఒకటే, ఎంత తెలుసుకున్నా ఇంకా ఉంటుంది, ఎంత అవసరం, ఎంత జ్ఞానం సంపాదించినా ఇంకా ఉంటుంది. సో ఇన్ దాట్ సెన్స్ we will be learning, we will be healing our ignorance, but not in terms of corruption that we have in the bodily form. Okay, thank you, brother. That was a very good answer.
And the next question, brother Alif brother, this is for you. As per his kingdom perspective, will complete creation be restored to its original design and purpose? What kind of work and worship we can expect on the new earth? బెటర్ ప్రవీణ్ పగడాల గారు దీన్ని యాక్ట్ చేస్తే No, go ahead, brother. Please go ahead. బ్రదర్ Brother, please, After you. you can answer. ఓకే సో ఖచ్చితంగా ఐజియాలో ఉన్న ప్రామిస్ అయితే అది ఐజియాలో ఉన్న ప్రామిస్ ఏంటి అని అంటే మనకు చూస్తాం ఆ ప్రాఫిటిక్ పిక్చర్ బిగ్ పిక్చర్ మనం చూస్తాం. యాక్చువల్గా మన జెన్సిస్ లో ఒక హార్మోనీ కలిగిన ఫస్ట్ 2 చాప్టర్స్ ఈ రోజు నేను మాట్లాడాను. ఫస్ట్ 2 చాప్టర్స్ లో దేర్ ఇస్ హార్మోనీ. సో మెకానికల్ హార్మోనీ ఉంది, దేవునికి అంటే మెటీరియల్ వరల్డ్ నుంచి దేవునితో ఉన్న రిలేషన్స్ మెకానికల్ గా ఉంది. అలాగే బయాలజికల్ రిలేషన్స్ లేదా బయాలజికల్ సృష్టి ఇవన్నీ దానికి సంబంధించిన రిలేషన్స్ అలా ఉన్నాయి. సో ఆ హార్మోనీ మనం ఎక్కడ పోయింది అని అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అదేంటంటే పాపం వల్ల ఆ ఆర్డర్ మిస్ అయింది చూస్తాం. అందుకనే వైల్డ్ యానిమల్స్ కానీ ఇవన్నీ మనకి వచ్చినాయి. కానీ ఐసిఐలో మనం చూస్తామంటే యెషయా గ్రంథంలో ఉన్న ప్రామిస్ ఏంటంటే దేవుడు ఒక ఫ్యూచర్ లో న్యూ ఎర్త్ మీద ఎలాంటి వరల్డ్ రాబోతుంది అనడానికి ఆయన ఒక పిక్చర్ ఇచ్చాడు. ఆ పిక్చర్ లో ఒకటి మనకి ఏమర్థమవుతుందంటే సింహము తర్వాత సింహంతో పాటు ఏదంటే గొర్రె పిల్ల రెండు కలిపి భోజనం చేస్తారు లేదా కలిపి తింటాయని. సో ఇలాంటి పిక్చర్ మనకు కనబడుతుంది. సో మనము ఎట్లాంటిదంటే మళ్ళీ దేవుడు ఏ స్థాయిలోంచి అయితే పడిపోయిందో మళ్ళీ ఆ స్థాయిలో పెడతా ఉన్నాడు. అందుకని యాక్చువల్ అంటే 2 Peter 3rd chapter 10th verse లో ఉన్న మాట ఏంటి అంటే యాక్చువల్ లైట్ బేర్ అన్న మాటని మనం యూజ్ చేసాం ఇందాక నేను చెప్పినప్పుడు. సో అది గ్రీక్ లో ఉన్న మాట ఏంటంటే ఫౌండ్ అన్న మాట చూసాడు. అంటే రోజు రోజుకి ఏమవుతుందంటే ఈ వరల్డ్ డిటోరేట్ అవుతుంది. ఆ ప్రాడిగల్ సన్ స్టోరీలో డిటోరేట్ అవుతున్న పరిస్థితుల్లోంచి మళ్ళీ ఒరిజినల్ స్టేటస్ లేదా ఏ స్థాయిలోంచి కుమారుడు పడిపోయాడో మళ్ళీ ఆ స్థాయిలోకి తిరిగి రావడం, అదే లాస్ట్ అండ్ ఫౌండ్ అని అంటే. సో ఈ ఎర్త్ కూడా ఈ లాస్ట్ ఆ గ్రేస్ లేకపోతే దేవుడు ఏ ఆ ఒరిజినల్ క్రియేషన్ ఇచ్చాడో ఆ స్థాయిలోంచి పడిపోయింది. దేవుడు హీస్ ఫెయిత్ఫుల్ టు హిస్ క్రియేషన్, వదిలేయట్లేదు దేవుడు. సో అది డియిజం అని అంటాం. దేవుడు వదిలేస్తే కనుక మనం అది నమ్మట్లేదు. మన దేవుడు రిస్టోర్ చేస్తాడు, దాన్ని రిపేర్ చేస్తున్నాడు. అందుకే న్యూ క్రియేషన్, అందుకే న్యూ అనడానికి ఉపయోగించిన మాట ఇట్స్ నాట్ ఎ బ్రాండ్ న్యూ, ఇట్స్ ఎ రెన్యూల్డ్. అందుకని కైనోస్ అన్న మాటని యూజ్ చేస్తాడు గ్రీక్ లో. కాబట్టి దేవుడు దాన్ని రిడీమ్ చేస్తున్నాడు. మళ్ళీ రిడీమ్డ్ యూనివర్స్ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు మళ్ళీ అలాంటి యూనివర్స్ మనకు రాబోతుంది. సో నేను బ్రదర్ కి ఇస్తున్నాను, ఎందుకంటే అక్కడ మన వర్క్ ఏంటి అనేది బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. Yes. Yeah, sure, brother. ఎక్కడైనా సరే ది వొకేషన్ లేకపోతే ది మనకున్నటువంటి పనిని మనం ఇన్ జనరల్ మనం ఎలా చూస్తాము అని అంటే కష్టం అన్నట్లుగా మన పని అనగానే మన మైండ్ లో వచ్చేది కష్టం అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ హెబ్రీ భాషలో పని అన్న చోట వాడినటువంటి పదము అవధ అన్నటువంటి పదము ఆరాధన అన్నదానికి వాడేటటువంటి పదం. సో బేసిక్ గా ఏదెన్ తోటలో మీరు బాబాలెఫ్ గారు చెప్పినట్లుగా ఏదెన్ తోటలో ఉన్నటువంటి హార్మనీ, ఆ షలోమ్ అన్నటువంటి స్థితి, షలోమ్ అన్నటువంటిది ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ యూనివర్స్. యాక్చువల్ గా అది మెల్లిమెల్లిగా స్టేట్ ఆఫ్ మైండ్ అయింది. కానీ స్టేట్ ఆఫ్ యూనివర్స్ షలోమ్ ఎలా అయింది అని అంటే బికాస్ దేవుడు దాన్ని అలా చేశాడు, షలోమ్ గా చేశాడు. అంటే అన్ని వనరులను సమకూర్చి సృష్టిలో ఆయన చేసినటువంటి ప్రతి విభాగాన్ని, ప్రతి మనిషిని, ప్రతి జంతువును, ప్రతి జీవికి కావలసినటువంటి అన్ని వనరులను వికేంద్రీకరించడానికి మనిషికి ఇచ్చినటువంటి అధికారం, మనిషికి ఇచ్చినటువంటి మేనేజీరియల్, మనిషికి ఇచ్చినటువంటి స్టీవర్డ్ రిలేటెడ్ లేకపోతే గృహ నిర్వాహకత్వము అని చెప్పొచ్చు. దేవుని యొక్క అధికారము క్రింద క్వాజీ లేకపోతే సబ్ అథారిటీగా ఉండటం. సో దట్ ఈస్ వాట్ ద వొకేషన్ ఆఫ్ ట్రూ హ్యూమన్ బీయింగ్ ఈజ్. నిజమైనటువంటి మనిషికి ఉండేటటువంటి పని అది. దాన్నే 2వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆది కాండంలో మనకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మనిషిని ఏదైనా తోట నుంచి సాగు చేయుటకును కాయుటకును వారిని అక్కడ ఉంచాడు. సాగు చేయటం అని అంటే టు టిల్ ది ఎర్త్ ఆర్ టు వర్క్ హార్డ్. బేసిక్ గా పని అనేది ఇట్ ఈస్ నాట్ ఎ రిజల్ట్ ఆఫ్ సిన్. పని అన్నది ఇట్ ఈస్ నాట్ రిజల్ట్ ఆఫ్ కర్స్. పని అన్నది ఇట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పోలిక మరియు దేవుని యొక్క స్వరూపంలో ఉన్న కారణంగా మనం పని చేస్తాం. ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ దట్ వర్క్స్. ఆయన పని చేసే దేవుడు కాబట్టి. సో
బికాస్ వెన్ వీఆర్ రిన్యూడ్, మనం తిరిగి పునరుత్థానులమైనప్పుడు నూతన ఆకాశం నూతన భూమిలో మనం ఏం చేస్తాము అని అంటే, వీ విల్ డూ వాట్ గాడ్ మేడ్ అస్ ఫార్. వాట్ డిడ్ గాడ్ మేడ్ అస్ ఫార్? టు మేనేజ్ దిస్ వరల్డ్, టు బి, ఈ ప్రపంచాన్ని ఏలటానికి, ఈ ప్రపంచాన్ని నిర్వహించటానికి. నిర్వహణ నిర్వహించేటటువంటి పని మనం చేస్తాం. మనం ఏం నిర్వహిస్తాం? అన్ని వనరులను సక్రమముగా అన్ని చోట విస్తరించేలా చేస్తాం. సో దేవుడు పైన కూర్చుని ఆయన ఒక మాట చెప్తే అయిపోయే వాటిని ఆయన ఒక మాట చెప్తే అయిపోయేలా చేశాడు. అదే దేవుడు అదే సార్వభౌమాధికారంలో ప్రవీణ్ గారు ఈ పని చేయాలి అని నిర్ణయిస్తే ప్రవీణ్ గారు ఆ పని చేస్తాడు. సో ప్రవీణ్ ఏం చేయాలని నిర్ణయించాడు ప్రభు అని అంటే, ప్రవీణ్ పరలోకముందున్న వాటికి భూలోకముందున్న వాటికి మధ్యలో he wanted me or all of us to be royal priests. ఆయన రాజ్యము చేయువారు గాను మరియు రెండు ప్రదేశాలలో లేకపోతే 2 realms లో ఉన్న వారికి priesthood చేయడం అంటే యాజకత్వం చేయడం కోసం మనం నిర్వహించాడు. సో ఆరాధన, యాజకత్వము మరియు రాచరికము లేదా రాజ్యం చేయడం అన్నవి మనకు నూతన ఆకాశం నూతన భూమిలో కూడా ఉండబోయేటటువంటి వొకేషన్. దీన్నే ఏమంటారు అని అంటే బేరింగ్, టు బికమ్ ద ట్రూ ఇమేజ్ బేరర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిజమైనటువంటి లేదా కుంటుబడినటువంటి దేవుని పోలిక నుండి నిజమైనటువంటి ఉన్నది ఉన్నట్లుగా ఉండేటటువంటి దేవుని పోలికలోనికి ఎదగటం అని పిలుస్తాం. సో దట్ ఈస్ వాట్ ఇన్ మై ఒపీనియన్ టు బి ఇన్ ద నూతన ఆకాశ నూతన భూమిలో మన వొకేషన్ అలా ఉంటుంది. Thank you, brother. Thank you, brother Alif. Thank you, brother Praveen garu, for that wonderful answer. And brother, this is for you, brother Alif, brother. Can you explain why there is no more sea on new earth, as it is said in Revelations? We see river in Genesis 2 before sin, though. Alif, brother, can you please answer this? రివర్ గురించి మాట్లాడాడు, ఇక్కడేమో సీ గురించి మాట్లాడాడు. మీరు రెండు ఒకే దాంట్లోకి తీసుకుని వస్తున్నారు. మేబీ ఐ మే నాట్ గివ్ ఏ గుడ్ ఆన్సర్. కాకపోతే ఒక మాట నేను చెప్పగలను, అదేంటంటే ఒక రకంగా మనం ఆలోచిస్తే వెన్ సీ అనే మాటను చూసినప్పుడు ఒక పర్స్పెక్టివ్ ఉంది. కొంతమంది థియోలోజియన్స్ వాడుతున్న అక్కడ ఇంకెందరికి సముద్రం ఉండదు అని చెప్పినప్పుడు ఒక థియోలోజియన్ యూజ్ చేసిన లాంగ్వేజ్ ఎట్లా ఉంది అని అంటే, ఈ ఆథర్ ఎవరైతే రెవల్యూషన్ రాస్తున్నాడో ఆథర్ ఇస్ ద పద్మాస్ ద్వీపంలో ఉన్నాడు. సో పద్మాస్ ద్వీపంలో ఉన్నాడు కాబట్టి తను ఐసోలేట్ అయిపోయి తను బయట తన ఫ్యామిలీతో కలవలేని అడ్డొచ్చింది ఏంటంటే సీ. కాబట్టి ఒక థియోలోజియన్ దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, నాకు ఇంకా అడ్డు రానిది ఏదైనా ఉంటుంది, లేకపోతే ఇలాంటి నాకు ఆబ్స్టకల్, సి అని తనకు ఒక ఆబ్స్టకల్ కాబట్టి అలాంటి ఆబ్స్టకల్స్ ఏమి ఉండదు ఆ న్యూ ఎర్త్ మీద అనేది ఒక పర్స్పెక్టివ్, ఒక థియలాజికల్ ఐడియా అయితే ఉంది. సో అక్కడి వరకు అయితే నేను చెప్పగలను. సో సి బ్రదర్ ప్రవీణ్ దానికి ఏమన్నా ఆన్సర్ ఇస్తారని. Yeah, sure. Brother, would you like to add any comments to it? Well, అంటే ఇలాంటి పర్స్పెక్టివ్స్ ఒక 4-5 ఉన్నాయి. హౌఎవర్ ది సోలేస్ లేకపోతే నాకున్నటువంటి కంఫర్ట్ ఏంటి అని అంటే, వేర్ ఐ వుడ్ లైక్ టు డ్రా మై కంఫర్ట్ ఈస్, I do not know the answers for many metaphors used in Revelation. అంటే ప్రకటన గ్రంథంలో యూజ్ చేసినటువంటి అనేక ఆంథ్రోపో ఉపయోగించారు కదా, దానికి ప్రతి ఒక్క దానికి సమాధానము అన్నది నేను ఇంకా ఐ డిడ్ నాట్ సీక్ ఫర్ ఇట్ యెట్, నాకు తెలియదు దాని గురించి. హౌఎవర్ నాకున్నటువంటి కొద్దిగా అవగాహనలో నాకేమనిపిస్తుంది అని అంటే, గాడ్ సేస్, దేవుడు ఏమంటాడు అని అంటే, మై గాడ్స్ గ్లోరీ విల్, లేకపోతే సముద్రమును నీరు కప్పినట్లు భూమిని దేవుని మహిమ కప్పుతుంది అని అంటాడు. సో సముద్రం అంటేనే నీరు కదా, మళ్ళా సముద్రాన్ని నీరు కప్పటం ఏంటి అన్నటువంటి ఆలోచన మనకు వస్తుంది. సో దేవుని అక్కడ సముద్రం ఉండదు అని అన్నప్పుడు జలముల పైన అంటే మొదటగా దేవుడు భూమి ఆకాశములను సృజించడం, అప్పుడు భూమి నిరాకారముగాను ఉండదు, జలముల పైన ఆత్మ లాడుచుండెను అన్నటువంటి మాటలు మనకు కనిపిస్తుంది. సో ఇట్ రిప్రజెంట్స్ టు మై మైండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, టు మై మైండ్ ఇట్ రిప్రజెంట్స్ డిస్ఆర్డర్, లేకపోతే ఇట్ రిప్రజెంట్స్ ఆర్డర్లెస్నెస్ కాకపోయినప్పటికీ ఇంకా ఆర్డర్ రానటువంటి, ఆర్డర్ అన్నది ఇప్పుడు ఏదేను తోట ఒక క్రమమును సూచిస్తుంది, వెరాజ్
భూమి నిరాకారముగా ఉండెను అన్నది క్రమము యొక్క క్రమరాహిత్యాన్ని సూచిస్తుంది. సో అక్కడ సముద్రం ఉండదు అన్నదానికి నాకు అర్థమయ్యేటటువంటి అంశం ఏమిటి అని అంటే, నూతన భూమి నూతన ఆకాశములో ఆర్డర్ ఉంటుంది. న్యూ ఆర్డర్ దట్ గాడ్ is going to create. We will not be requiring a lot of resources on which the life మనము దేన్నైతే సరిచేసి క్రమాన్ని విస్తరింపచేయాలి అన్నటువంటి ఆలోచన ఉందో అటువంటి సరిచేయటానికి డిసార్డర్ ఏది ఉండదు, ఆర్డర్ లో ఉంటుంది అన్నట్లుగా ప్రస్తుతానికి నాకు అర్థమవుతుంది. బట్ ఐ విల్ హ్యావ్ టు స్టడీ లిటిల్ బిట్ మోర్ ఆన్ దాట్. Thank you very much, brother. Before we close, I have another question for Brother Bob Aleph. God created man in his own image, but now man is creating robots and going for artificial intelligence rapidly and using them in every sector, such as military, healthcare, manufacturing. Do you think it is wise to support AI and robotics? And what Bible says about this? Yeah. దేవుడు మనిషిని తన పోలికలో తయారు చేసుకున్నాడు అన్నప్పుడు మనం చూస్తాం కొలెషన్స్ 3:10 లో జ్ఞానం అనేది దేవుని పోలిక అనేది. అందుకని మ్యాన్ ఈజ్ రేషనల్ బీయింగ్. సో ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందంటే దాని వెనకాల ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ మ్యాన్ ఉండి పనిచేయాలి. సో ఇంటెలిజెన్స్ నుంచి ఇంటెలిజెన్స్ వస్తుంది. కాబట్టి నా దేవుడు ఇంటెలిజెంట్ కాబట్టి నేను కూడా ఇంటెలిజెంట్ గా నేను చేస్తాను. సో ఆయన యొక్క ఇమేజ్ లో నేను క్రియేట్ చేయబడ్డాను. సో నేను దేవుడు లా క్రియేట్ చేయబడ్డా, దేవుడు పోలికలో క్రియేట్ చేయబడ్డాను. కాబట్టి దేవుడు నాకు ఏదైతే టెక్నాలజీ రావాలని కోరుకున్నాడు. సో ఆడమ్ అండ్ ఈవ్కి తయారు చేసి ఈ భూమి నుంచి నేను చెప్పినట్టు పెట్రోలియం లాంటి ప్రొడక్ట్ ఎందుకు పెట్టినట్టు, అందుకని సామెతల్లో ఉంటుంది, ప్రోవర్బ్స్ లో ఉంటుంది 25:2 గాడ్స్ గ్లోరీ ఈస్ టు కన్సీల్ ద థింగ్స్. అదే గాడ్స్ గ్లోరీ. కింగ్స్ గ్లోరీ ఏంటంటే దాన్ని బయటికి తీయడం. దేవుని యొక్క మహిమ ఏంటంటే దాన్ని కప్పుతాడట. మనిషి యొక్క గ్లోరీ ఏంటంటే రాజుల యొక్క గ్లోరీ దాన్ని బయటికి తీయడం. సో దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ రోబోటిక్ సైన్స్ ఇవన్నీ రావాలని దేవుడు కోరుకున్నాడు. కానీ అది ఎక్కడ ప్లే చేస్తుంది? సో దాంట్లో అట్ ద సేమ్ టైం దేవుడు మనిషిని ఇంటెలిజెంట్ గానే కాదు, రేషనల్ బీయింగ్ కాదు, మారల్ బీయింగ్ కూడా చేశాడు. కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ తో మనకి డెవలప్మెంట్ ఉండాలి, లేకపోతే మనకి అభివృద్ధి ఉండాలని నేను చూస్తా ఉన్నాను. అంతవరకు నేను మాట్లాడుతాను. సో కానీ ఈ రోజు అట్ ద సేమ్ టైం టెక్నాలజీ ఎందుకు రావాలనేది కూడా మనం ఆలోచించాలి. సో టెక్నాలజీ ఎందుకు రావాలి, టెక్నాలజీని మనం చూసే యాంగిల్ కూడా మనం మారాలి. అదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే పాపం వల్ల ఏమైందంటే అంతకుముందు వర్క్ ఉంది కానీ టాయిల్ లేదు, అంటే శ్రమ లేదు, శ్రమట కాల్చడం లేదు. కానీ సిన్ ఎంటర్ అయిన తర్వాత ఏమైందంటే టాయిల్ అనేది యాడ్ అయింది. కాబట్టి ఇప్పుడు నేను టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు నేను నూతిలో బావిలో నేను ఒక తాడుతో పెట్టుకొని నేను వాటర్ని నేను బయటికి తీసుకున్నప్పుడు నాకు చెమట కారుస్తాను, అలసిపోతాను, టాయిల్ యాడ్ అవుతుంది. టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే నేను అట్లా లేకుండా సింప్లిఫై చేస్తా ఉంటుంది. సో టెక్నాలజీని నేను ఒక రెడెంప్టివ్ యాక్ట్ లేకపోతే రెడెంప్షన్ లో నుంచి నేను చూడగలిగితే టెక్నాలజీని ఒక మీనింగ్ఫుల్ గా నేను యూస్ఫుల్ గా సొసైటీకి నేను ఇవ్వగలను. కానీ ఈ రోజు టెక్నాలజీ ఏం చేస్తుందంటే యాపిల్ ఐ5 i6 దగ్గర పనిచేస్తున్నారు, కానీ ఈ పూర్ లేకపోతే ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ స్కావెంజర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడంలో మన టెక్నాలజీ యూజ్ చేయట్లేదు. కాబట్టి ఇలాంటి రోబోటిక్ సైన్స్ కానీ ఈ టెక్నాలజీ అన్ని దేవుడు రావాలనుకుంటున్నాడు. కానీ అట్ ది సేమ్ టైం దేవుడు మనిషి యొక్క విలువను పెంచడానికి టెక్నాలజీ ఉపయోగించుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. Right. Thank you, brother. Brother Praveen, మీరు ఏదైనా కామెంట్ యాడ్ చేస్తారు? I think that suffices the answer. Yeah. Right. Thank you very much. Thank you very much, brother Praveen Pagadal garu and brother Bob Aleph Victors. I hope everyone has got their answers. And before closing this session, I thank everyone to join this session. And brother Bob Aleph, I request you to close the session with a prayer.